నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వెల్లడి అభివృద్ధి విద్య వైద్య రంగాల్లో వరంగల్ తూర్పు ముందంజ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యాఖ్య ఏపీలో అభివృద్ధి నిరోధక పాలన కొనసాగుతుంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం శ్రీ అనంత అయ్యప్ప అన్నదాన సేవా సమితి అన్నదాన యజ్ఞం ప్రారంభం డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకుల వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే దళిత బంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగు నింపారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ అన్నారు బోరబండ డివిజన్లో దళిత బంధు పథకం కింద 3 లబ్ధిదారులకు మంజూరైన ట్రాలీ 2 కార్లు స్టేషనరీ షాప్ను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహ డివిజన్ ఇన్ఛార్జ్ సిరాజ్ లక్ష్మణ్ గౌడ్ ధర్మ బాబురావు డి సత్యనారాయణ జై భీమ్ యాదగిరి బొట్టు శివ తదితరులు పాల్గొన్నారు जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना बाबराव चालू भाई फैमिली ढाबा जय तेलंगाना जय तेलंगाना भाई आप भी उधर मीडिया वाले लिखवाले का धर्मा भाई कर देखो आवाज కాన్స్టిట్యూన్సీలోని బోరబండ డివిజన్లో దళిత బంధు కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది ఈ దళిత బంధు కార్యక్రమం ఏంటంటే ఒక మహా పవిత్రమైన యాగంలాగా చేస్తాం దళితులందరికీ అందరికీ ఈ దళిత బంధువులు చేరాలనే ఉద్దేశంతో మేము సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి లబ్ధిదారులకి ఇంటింటికి వచ్చి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇవ్వటం ద్వారా మాకు కూడా మనసు తృప్తిగా ఉంది ఎందుకంటే గతంలో ఏ స్కీమ్లు ఏమొచ్చినా కానీ వాళ్ళు గంటల తరబడి నుంచోవాలి టైం వేస్ట్ చేసుకోవాలి నానా ఇబ్బందులు పడాలి ఆ ఇబ్బందులు ఏం లేకుండా వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టుకుంటే మేము దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంటింటికి వచ్చి ఈ విధంగా ఇస్తున్నాం ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మాకు ఇంటికి వచ్చి మీరు ఇస్తున్నారు అని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పండగలా చేసుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాము వాళ్ళు ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యులతో ఒక పండగ వాతావరణంలో పండగ చేసుకుంటారు మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ విధంగా మా దళితులకి ఆర్థికంగా
సహాయం చేస్తున్నారని చెప్పేసి ఉన్నాను. ఇది భారతదేశంలో ఎవరు కూడా చేయలేరు కూడా నేను అనుకుంటాను. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత బ్రహ్మాండంగా అన్నమాట నెరవేర్చుకుంటున్నాం. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ సక్సెస్ అయిన మరి ఇదంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈ బోరబండలో ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ నివసిస్తుంటారు. అందుకని బోరబండలో దాదాపు ఇంకొక 100 వరకు ఇస్తున్నాం. దళిత బంధు ఒక డివిజన్లోనే ఇస్తాం. పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. మనం మీటింగ్ పెట్టాం, సెలెక్ట్ చేసుకున్నాం. ఈ లిస్ట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకా 2 లిస్టులు ఉన్నాయి. ఇంకా 2 లిస్టులు కూడా అన్ని డివిజన్ల కంటే ఎక్కువ బోరబండకే నేను ఇవ్వటం జరుగుతుంది. బోరబండలో ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ సివరేజ్ ఇనాగరేషన్ రావడం జరిగింది. సాయిబాబా నగర్లో దాదాపు 15 లక్షలతో సివరేజ్ కార్యక్రమం ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సాయిబాబా నగర్లో అన్ని కార్యక్రమాలు మేము డ్రింకింగ్ వాటర్ కానీ సివరేజ్ కానీ అన్ని కూడా కార్యక్రమాలు అయిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ రోడ్లు కూడా అన్ని సీసీ రోడ్లు వేపిస్తున్నాం. నేను రాగానే ఇక్కడ ప్రజలందరూ కూడా సీసీ రోడ్ల వల్ల నాకు చాలా ఘనస్వాగతం పలికారు. చాలా బాగున్నాయి సార్ అని చెప్పారు. మేము చూసాం సీసీ రోడ్లు. గతంలో బీటీ రోడ్లే ఉండేవి కాదు, ఇక్కడ అట్లాంటి సీసీ రోడ్లు ఉంటే జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గం కేవలం అభివృద్ధిలోనే కాకుండా విద్య, వైద్య రంగాల్లో కూడా ముందుందని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ 33వ డివిజన్ పెరుకువాడ ప్రాంతంలోని కొత్తగా జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. అనంతపురం డివిజన్లోని గడప గడపకు తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్పై వరంగల్పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాల్లో భాగంగా ప్రత్యేక శ్రద్ధతో కోచింగ్ తరగతులు ఏర్పాటు చేసి మంచి ర్యాంకులు వచ్చే విధంగా కృషి చేశామని అన్నారు. మధ్యకిచ్చి పైపేసి అటు ఇటు హైదరాబాద్ చేసినట్టు చెయ్యి. ఈ ఒక్క రోడ్ అవునా? ఆయన ఉన్నవాళ్ళ చేసుకున్న బదనాం చేస్తారని చెప్పి శివనగర్ కానీ ఇంకా ఇతర ప్రాంతాలు ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్లు కానీ అవన్నీ కూడా అభివృద్ధి చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే నేను పుట్టి పెరిగినటువంటి వాడ పెరకవాడ, నేనున్న వాడైనా కానీ మా సోదరుని అర్ణను కార్పొరేటర్గా చేయడం జరిగింది. తను కార్పొరేటర్గా వారి యొక్క సుధాకర్ గారు వారి యొక్క సహచర భర్త అయినటువంటి తను ఈరోజు రాత్రింపగలు కష్టపడి మొత్తం తిరిగి అంతటా కూడా చెప్పినటువంటి ఏదైతే ఉందో వరకు తన ధర్మంగా తను కూడా మొత్తం వాడంతా తిరిగి ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా చేసినందుకు సోదరికి కూడా అదేవిధంగా సోదరుని కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అన్న మార్కెట్ చైర్మన్, అదేవిధంగా ప్రస్తుత శివనగర్ కార్పొరేటర్ దిద్ది కుమార్ సావన్న, అదేవిధంగా డిఈ గారు, అదేవిధంగా ఏఈ భరత్ కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్ వంశీ కానీ చాలా బ్రహ్మాండంగా వారి యొక్క పని విధానంలో చాలా గొప్పగా చేశారు. వారు సొంతంగా పని ఎట్లా చేసుకుంటారో ఆ విధంగా దాన్ని పర్టికులర్గా చేయడం జరిగింది. సోదరుడు వడ్డే కోటేశ్వర్ నాకు బాల్యమిత్రుడు, ఆప్తుడు. ఈరోజు ఖచ్చితంగా వాడంతా తిరిగి మా ఇంట్లోనే భోజనం చేయాలని చెప్పి నన్ను అడగడం, నేను కూడా తప్పనిసరి వస్తా అన్నాను కూడా చెప్పి, నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా నన్ను అంతే ఆప్యాయతగా పిలిచి మావాడు ఇలా మేయర్ అయిందని చెప్పి ఆ రోజు నన్ను ఇక్కడ గొప్పగా అక్కున చేర్చుకొని నాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చిండు. దానికి కూడా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏది ఏమైనా కూడా నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో
ఈరోజు ఒక బస్టాండ్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ జిల్లా తెచ్చుకోవడం కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ప్రధానమైనటువంటి రోడ్లు చేయడం కానీ కొత్తగా ఇప్పుడు మార్చి తర్వాత వచ్చే మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గానికి భవిష్యత్తులో ఒక తలమానికంగా ఈ అభివృద్ధి జరగబోతుంది. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడు ఉర్సు యొక్క ట్యాంక్ బండ్ కానీ అదేవిధంగా దేశాపేట చిన్నబట్టపల్లి బండ్ కానీ ఇవన్నీ కూడా గొప్పగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాదు, విద్యకు సంబంధించి కూడా 7 గురుకుల పాఠశాలలను కూడా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినాం. అందుకే ఇంత గొప్పగా 3,800 కోట్లతోటి అభివృద్ధి చేసుకుంటూ మనం గడప గడపకు చెప్పాలన్న సంకల్పంతో నా సొంత పుట్టినటువంటి వాడను అభివృద్ధి చేసినాక గడప గడపకు ఇక్కడున్నటువంటి పేద చిన్న తరహా ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వారికి కూడా అన్ని రకాలుగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించింది కానీ 3 లక్షల స్కీమ్ కానీ అందజేసే విధంగా పక్కా ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం. ఏపీ అభివృద్ధి నిరోధక పాలన కొనసాగుతుందని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై అన్ని పార్టీలతో సమైక్య ఉద్యమాలు చేపడతామని అన్నారు. 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ అర్హులైన వారికి ఇల్లు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5న విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై డిసెంబర్ 11న వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తే జాకీ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయినారని చెప్పి వచ్చింది వాళ్ళ సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ ఫ్యాక్టరీ కావాలని మా వాళ్ళందరూ కూడా దాన్ని పోకుండా చూడాలని ధర్నా చేస్తేనేమో సిపిఐ వాళ్ళపైన తెలుగుదేశం వాళ్ళపైన కేసు పెట్టావు. మరి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వాడిపైన నువ్వు కేసు పెట్టవా? ఏం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నా. మీరు అధికార పార్టీ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించడానికి ఉన్నారా, లేకపోతే చట్టాన్ని కాపాడడానికి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటి అమల్లో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ చివర హిందూపురం నుండి ఆ చివర ఇచ్చాపురం వరకు కూడా ఇవాళ ఒక దోపిడీ రాజ్యం నడుస్తూ ఉంది. అనంతపురం చెరువు కట్టపై శ్రీ అనంత అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన యజ్ఞం సోమవారం ప్రారంభమైంది. అయ్యప్ప మాలాధారణ సమయంలో ఎంతో మంది స్వాములు మధ్యాహ్నం భిక్షా సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. బయట హోటల్స్లో తినలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరికొందరు ఇళ్లకు వెళ్లలేని వారు భిక్ష కోసం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి వారికి శ్రీ అనంత అయ్యప్ప అన్నదాన సేవా సమితి గత కొన్నేళ్లుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. మొదట్లో 100 మందితో ప్రారంభమైన ఈ యజ్ఞం ఇప్పుడు సుమారు 2000 మందికి ప్రతిరోజు అన్నదానం చేసే వరకు వెళ్ళింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఆధ్యాత్మిక భావంతో కొందరు స్వాములు బృందంగా ఏర్పడి ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. సీఎం జగన్ పారదర్శకంగా పథకాలు అందిస్తూ సంక్షేమ పాలన సాగిస్తుంటే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఎట్రవారుపాలెం పంచాయతీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, కర్లపాలెం మండల వైసీపీ అధ్యక్షుడు డి సీతారామరెడ్డి, కర్లపాలెం జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, వైసీపీ సీనియర్ నాయకుడు వడ్డెముక్కుల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో రాజశేఖర్ గారి పరిపాలన గురించి మనం గొప్పగా చెప్పుకున్నాం. ఆ రోజు మరి అటువంటిది మళ్ళా అటువంటి పరిపాలన చూడలేమేమో అనుకున్నాం. నేను అనుకుంటా, నా మటుకు నేను
రాజశేఖర రెడ్డి గారి కన్నా నేను మా నాన్నకన్నా ఒక అడుగు ముందరికేస్తాంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అడిగా ఇది 10 అడుగుల్లో మనం నిర్ణయించుకోవాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆయనది ఒక పద్ధతి, ఆయనకు ఒక అవకాశం. ఈరోజు ఏవి లేకపోయినా ఒక దుర్మార్గపు ప్రతిపక్ష నాయకుడు, దిగజారిపోయినటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు లాంటి వాడు ఉండగా పక్కన పవన్ కళ్యాణ్ లాంటి వాడు అమాయకుడు, ఏమి తెలియనటువంటి వ్యక్తిని పెట్టుకుని అతని ద్వారా పత్రికల ద్వారా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఇబ్బంది ఎక్కడ కూడా వెరవకుండా చేస్తూ ఉంటే మనకి ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన కర్మగా మనం అనుకోవాలి తప్పించి ఆయన చెప్పేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నటువంటి మాటని చంద్రబాబు నాయుడికి తగులుతుందనే విషయం. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ సిఐ రమేష్ బాబు కోరారు. ఐబీ కాలనీలో స్వచ్ఛందంగా స్వంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న మహిళలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మిగతా కాలనీల్లో మహిళలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని ఆయన సూచించారు. పారిశ్రామిక ప్రాంతాల్లోని కాలనీలో ప్రజలు సహకరిస్తే దొంగతనాలు లేకుండా చేయవచ్చన్నారు. దొంగలు, పోకిరీలు కాలనీలో విధ్వంసం సృష్టిస్తున్నారని, కాలనీ వాసులు ఐక్యంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మీ ఏరియాని కాదు, అన్ని డిక్లేర్ చేయాలి. మరి ఐబీ కాలనీ ఒకటి కాదు, ఏంది మన ఉదయనగర్ మెయిన్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఐబీ కాలనీలోని బీ గెస్ట్ హౌస్ దగ్గర గల కొంతమంది మహిళలు సీసీ కెమెరాల గురించి ముందుకొచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా సీసీ కెమెరాల గురించి డబ్బులు కలెక్షన్ చేసి మా హెడ్ కానిస్టేబుల్ సత్యం మరియు సూపర్వైజర్ గారు, మా సిఐ గారు వాళ్ళ ప్రోద్బలంతో అందరు కలిసి స్వచ్ఛందంగా కలెక్ట్ చేసి ఈ రోజున ఒక 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొన్ని దొంగతనాలు జరిగింది. జిఎం కాలనీలో కూడా కొంతమంది సీసీ కెమెరాలు పెట్టుకోవడం వలన అందులో కొంతమంది దొంగలు సీసీ కెమెరాల కారణంగానే దొరికారు. ఈ ఏరియాలో కూడా పౌరోజ్ కాలనీ కానీ, ఐబీ కాలనీ కానీ, ఉదయనగర్ కానీ ఈ ఏరియాలో కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. కానీ సీసీ కెమెరాల లోటు అనేది ఉంది. ఈ ఏరియాలో అందరూ సింగరేణి ఎంప్లాయీసే ఉన్నారు, క్వార్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళా మండలం లాగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవలా ఏరియా వాళ్ళు కాపాడుకొని సెక్యూరిటీ విజన్లో జోన్గా వాళ్ళ కాలనీలు ప్రకటించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఎక్కువ కాదు, ఇంట్లో ఒక రోజు ఖర్చు తగ్గించుకుంటే 1000 రూపాయలు 2000 రూపాయలు ప్రతి ఇల్లు కూడా కలెక్షన్ చేసుకున్నట్టుంటే సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది 24 అవర్స్ మనకు రక్షణ ఇస్తుంది. కొంతమంది జులాయిల ద్వారా కానీ, లేకుంటే ఏదైనా వెహికల్స్ పోవడం కానీ, వెహికల్స్ అద్దాలు బాగా కొట్టడం కానీ, గీతలు పడడం కానీ, ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, దొంగతనాలు కానీ జరిగిన ప్రతి ఒక్కటి కూడా మన సీసీ కెమెరా అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే మహిళల విధంగానే ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ వీళ్ళను ఈ మహిళా మనందరినీ కూడా మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రోడ్డు ప్రమాదాల బాధితులు వారి కుటుంబాలను స్మరణకు తెచ్చుకుంటూ
రోడ్డు ప్రమాద బాధితుల దినోత్సవం జరుపుకుంటున్నామని బాపట్ల జిల్లా రవాణా అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాదాల బాధితుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక కొత్త బస్టాండ్లో ఆర్టీఓ రంగారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ, పోలీస్ శాఖ కలిసి కార్యాచరణ చేపట్టడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు మీడియాకు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ సిఐపి కృష్ణయ్య, ఎంవీఐలు రంగారావు, ప్రసన్నకుమార్తో కలిసి కొవ్వొత్తులు వెలిగించి రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఐపి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 1,50,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. ఇది తగ్గుతుందా అంటే తగ్గట్లేదు. ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. చనిపోయే వాళ్ళ పరిస్థితి ఎక్కువైపోతుంది. 5 లక్షల మంది ఇంజ్యూర్ అవుతున్నారు. వాళ్ళు హాస్పిటల్కి పోయి ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 6 సంవత్సరాల నుంచి ఇంకా బెడ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవినింగ్ టైమ్స్లో కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఈ మగపిల్లలు ఏదో వాళ్ళకి ఫ్యాషన్గా హై స్పీడ్లో నడపడం ఇలా చేయడం జరుగుతుంది. చట్టంలో ఏముందంటే లైసెన్స్ లేని పిల్లలకి, మైనర్స్కి ఎవరైనా మోటార్ సైకిల్స్ ఇస్తే పట్టుబడితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి శిక్ష పడే అని అది చట్టంలో ఉంది. నేను తల్లిదండ్రులను కోరుకునేది ఏంటంటే వారి పిల్లల మైనర్లకి బైకులు కానీ కార్లు కానీ ఇవ్వద్దని. మనది క్రమశిక్షణ లేని దేశమని నేను ఎలా చెప్తానంటే, పెద్ద సిటీస్లో శనివారం, ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ అని టెస్టులు పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎమ్మెల్యే గారు పెట్రోల్ బంక్ దగ్గర పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారంటే ఆ బార్ నుంచి ఆ పాయింట్ దాటించేదానికి ఒక డ్రైవర్లు ఉన్నారంట హైదరాబాద్లో. ఆ పాయింట్ దాటించేదానికి ఇక దేశం ఎలా పెట్టిన పద్ధతి ఏంటి? డ్రింక్ చేసినోడు తోలకూడదు. యాక్సిడెంట్ అవడానికి కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, వాతావరణం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించాలనే దాని మీద ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటూ పబ్లిక్ సహకారంతో రోడ్డు ప్రమాదాలు తగ్గించే కార్యక్రమం పెట్టుకున్నాం. ముఖ్యంగా ప్రపంచం మొత్తం చూస్తే చైనా పెద్ద దేశం పాపులేషన్ వైజ్గా కూడా, అలాగే తర్వాత ఇండియా పాపులేషన్ వైజ్గా 2వ కంట్రీ. ప్రమాదాల్లో కూడా, రోడ్డు ప్రమాదాల్లో కూడా చైనా తర్వాత ఇండియా 2nd ప్లేస్లో ఉంది ఈ రోడ్డు ప్రమాదాలు జరగటంలో. ఇంతకుముందంటే రోడ్లు సరిగా ఉండేవి కాదు, గుంతలు, రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు జరిగాయి అనేవాళ్ళు. కానీ మంచి రోడ్లు వేసిన తర్వాత కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. దానికి కారణం నిర్లక్ష్యం. డ్రైవర్స్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళ నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్. మన మిత్రుడు చెప్పారు శ్రీమన్నారాయణ గారు, పరధ్యానం అంటే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్ డ్రైవింగ్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడిగా చిక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా గద్వాల కృష్ణమాచారిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం పరిధిలో జరిగే అవకతవకలు, దర్శనానికి వచ్చే భక్తులకు కలిగే అసౌకర్యాలపై దేవస్థానం గతంలో జరిగిన ఆర్జిత సేవ టికెట్ల కుంభకోణం, ఏసీబీ చట్ట సహకారంతో త్వరగా దోషులను పట్టుకొని ఊచలు లెక్కబెట్టిస్తామని అన్నారు. తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు అన్ని సౌకర్యాలు అందేలా పోరాడుతామని తెలిపారు. న్యూ ఆపిల్ క్లినిక్ అండ్ ల్యాబ్స్, మోడ్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలను సుష్మా మహేందర్ రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ పిఎం సంజయ్ యాదవ్ ప్రారంభించారు. శిబిరంలో వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఈసీజీ, రక్త పరీక్షలు చేసి మందులు అందజేశారు. బీపీ, షుగర్, సీజనల్ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణవేణి ప్రసాద్, మార్ట్ సంస్థ ఫౌండర్ అండ్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీరు ఇలాగే సేవ చేస్తూ పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని కోరుకుంటూ
ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల 19వ వార్డు యాదవ్ బస్తీలో మోడ్ ఆర్గనైజ్ సంస్థ మరియు న్యూ యాపిల్ క్లినిక్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో ఏర్పాటు చేసినందుకు వాళ్లకు సంస్థకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి మోడ్ ఆర్గనైజ్ సంస్థ అయిన వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా వారు ప్రజాసేవలో ఉంటూ పలు అవార్డులను కూడా స్వీకరించారు. లాస్ట్ 6 months బ్యాక్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక పెద్ద అవార్డు కూడా తీసుకున్నారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామాన ముదిరాజులు జెండాలు ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీతో పాటు రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ మాజీ డైరెక్టర్ విజయరామారావు, కొమ్ము బాలయ్య విచ్చేసి ముదిరాజ్ జెండా ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్ధిల్లాలి ముదిరాజుల ఐక్యత, వర్ధిల్లాలి ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్. వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ రాపుందు చేపలు కావాలంటే ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. ఆంధ్ర నుంచి లేకుంటే వేరే రాష్ట్రాల నుంచి మనము ఇక్కడికి తీసుకొచ్చుకున్న సందర్భం, వేరే రాష్ట్రాల నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చుకున్న సందర్భం. అదే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 ఏళ్ల తర్వాత ఇవాళ ఈ సంవత్సరం అమ్మిన చేపలు మన రాష్ట్రంలో 25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇలా మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు. ఇవాళ అంటే ఏ రకంగా మనం సాధించాము నీలి విప్లవము, ఏ రకంగా మనం ముందుకోతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని అనేక రకాలుగా మీదికి ఇవాళ లిఫ్ట్ తోటి నీళ్లు తీసుకొచ్చుకొని చిన్న చెరువులు, అలాగనే మిషన్ కాకతీయ తర్వాత ప్రతి చెరువును అభివృద్ధి చేసుకున్నాం. ప్రతి చెరువులో నీళ్లుంటున్నాయి. ఇవాళ 8 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిండని చెరువు లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ పైకి నీళ్ళు తెచ్చుకొని ఇవాళ రిజర్వాయర్ల ద్వారా నీటిని నింపుకొని మళ్ళీ ఎండాకాలంలో కూడా చెరువును నింపుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలు ఇచ్చి ఇలా చెర్లు వేసుకునే విధంగా ప్రోత్సహించింది. ఇవాళ కొన్ని ఊర్లలో ఎక్కడైతే మత్స్యకారులకు మేము ప్రతినిధులంగా ఉన్న 2 కులాలు ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా బెస్తవారు, ముదిరాజులు, అక్కడ ముందుగానే బెస్తవారు లేని అక్కడ దగ్గర ముందునే వాళ్ళకి సొసైటీ ఏర్పడి మన జీవో తీసి సొసైటీ ఏర్పడి అందులో మెంబర్లను తీసుకొచ్చి అక్కడ ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఇవాళ ముదిరాజులకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉన్నాక కూడా మళ్ళీ ఎట్లా చేద్దామనేది కూడా మనం అందరు ముస్తాబాదులు కానీ అన్ని సందర్భాలు వచ్చినాయి. మాట్లాడే సందర్భం కాబట్టి చెప్తున్నా అందరికి కూడా మీకు కూడా ఇలా మత్స్య సంపదలో సమానమైన వాటా ఇవ్వాలని, మిమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో తీసుకొచ్చిన సంగతి తెలుసు. మీకు కూడా ఇవాళ ఏ అందుబాటులో ఉన్నాయో ప్రభుత్వ నుంచి వచ్చే సదుపాయాలు ఇవాళ బెస్తవారికి ఏమున్నాయో సేమ్ మీకు కూడా అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మోపెర్లు కానీ ట్రాలీ ఆటోలు కానీ ఏమేం కావాలో అవన్నీ కూడా మీకు కూడా ఇవ్వడం జరిగింది. మన మండలంలో కూడా పాత సొసైటీలతో పాటు కొత్తవి కూడా ఇంకా 2-3 సొసైటీలు చేసుకున్నాం. మిగిలిన వాటి సొసైటీలకు కూడా అప్లై చేయడం జరిగింది మన మండలంలో కూడా. ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చే మనం చేప ముఖ్యంగా నీళ్ళది చేపలైతే మనం వేరే దాంట్లో పెంచరాదు. నీళ్లుంటేనే చెరువులు సమృద్ధిగా నీళ్లుంటేనే చేపలు పెంచవచ్చు. ఇలా చేపలు పెంచుకొని బతుకున్నాం. అంతకుముందు అడవులుండే కొన్ని చిప్పలకాయలు ఉండే అది మీకే ఉండే. ఇవాళ అడవులు బాగా నశించిపోయినాయి. మళ్ళీ అడవులు కూడా పెంచుకుంటున్నాం. మళ్ళీ హరితహారంలో అడవులు కూడా పెంచుకుంటున్నాం.
ముఖ్యంగా ఈ చెట్లది చేపలదమో చెట్లదంటే అడవులు పెరగాలి, కాయలు కాయాలి, అవి కోతులున్నాయి, అవి ఇబ్బంది. కానీ ఇలా మీకు ఇంటి ముంగట్నే అంటే ఏ ఊర్లో గ్రామాల్లో ఆ ఊర్లో చెరువులో నీళ్ళు వచ్చినాయి. ఒక్కొక్క ఊర్లో ఎన్ని కుంటలు ఉంటే అన్ని కుంటలు నిండినాయి. ఆ కుంటలలో చేపలు కూడా ప్రభుత్వమే ఇవాళ ఫ్రీగా చేపలు ఇస్తుంది. ఇవాళ చేపలు పెంచుకొని మీ జీవనం గడుపుతున్నందుకు కూడా ఒక మంచి సదుపాయం కల్పించారు ముఖ్యమంత్రి గారికి. మీరు కూడా అందుకు అనుగుణంగా అన్ని గ్రామాల్లో ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఇంకా మత్స్య సంపదని మా మండలంలో కూడా మనకి ఇక్కడ మానేరు ఉంది, అక్కడనే చేపల పెంపకం కూడా జరుగుతుంది. కాబట్టి మీకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పరిచేందుకు మంత్రి గారు ఉన్నారు. మేము మధ్యలో వారధిగా అటు మంత్రి గారికి మీకు ఉంటామని తెలియజేసుకుంటూ మీకు తప్పనిసరిగా మండలంలో ముదిరాజులకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు అండదండలు ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జెండావిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక ఎంపీపీ గారు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, గుజరాత్ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం నుండి వచ్చేసి ఇక్కడ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముదిరాజులకు ప్రధాన జీవనోపాధి అయినటువంటి చేపల వృత్తి మీద ఆధారపడి బతుకున్న మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి ప్రతి విలేజ్లో కూడా సొసైటీలు ఏర్పాటు చేస్తున్నారు. మరి మేము ఆర్థికంగా చాలా వెనుకబడిపోయి ఉన్నాము. మరి మాకు ప్రధాన డిమాండ్ బీసీడీ నుంచి బీసీఓలకి కూడా మార్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలా చేసినట్టయితే మా బతుకులు కూడా మరి మారుతాయి. ఎందుకంటే అట్టడుగు స్థానంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మాకు అన్ని విధాలా సహకరించాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడి. అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో వరంగల్ తూర్పు ముందంజ, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యాఖ్య. ఏపీలో అభివృద్ధి నిరోధక పాలన కొనసాగుతుంది, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం. శ్రీ అనంత అయ్యప్ప అన్నదాన సేవా సమితి అన్నదాన యజ్ఞం ప్రారంభం, డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకుల వెల్లడి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.